కోటిగాని మళ్ళీ బకరా చేసి వాడి చేత బిల్లు కట్టించాను. అసలు మ్యాటర్ ఏంటంటే నా బైక్ కోసం షర్టు ప్యాంటు కొందామని షాపింగ్ వెళ్ళాం అనమాట. అయినా బైక్ బట్టలా వేసుకుంటారా అనుకుంటున్నారా? అదే సీట్ కవర్, ట్యాంక్ కవర్, ఈ 2 కవర్స్ చినిగిపోయినా కానీ ఆల్మోస్ట్ 5 months నుంచి ఇలాగే వాడేస్తున్నాను. అది తట్టుకోలేక నా బైకే నన్ను తిట్టింది, నువ్వైతే మంచి బట్టలు కొనుక్కున్నా నేను చినిగిపోయిన కవర్స్ తో వదిలేస్తావా అని. ఇంకా బైక్ కోసం కొత్త బట్టలు కొనగానే థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వేసింది. ఈలోగానే కోటిగాడు ఆకలేస్తుంది ఏమైనా తిందాం పదాన్ని ఫుడ్ కోర్ట్ కు తీసుకొచ్చాడు. ఈసారి కోటిగాడు ముందే చెప్పాడు, మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా బిల్లు కట్టను అని. కానీ నేను కట్టిస్తాగా, ఎవడెంత తిన్నా సరే వాడు బిల్లు వాడే కట్టుకోవాలని చెప్తున్నాడు. అందుకే ఒక ప్లాన్ వేసాను. మేమైతే మంచూరియా ఆర్డర్ చెప్పాం. మంచూరియా మెనూ కార్డ్ లో 80 రూపీస్ ఉంది. కానీ మా ముగ్గురు బిల్లు కలిపేసి కోటిగాడు ఈచ్ ప్లేట్ 240 రూపీస్ ఉందిరా అని చెప్పాను. ఇక్కడికి రావడం వీడిదే ఫస్ట్ టైం, అందుకే వీడికి ఇక్కడ రేట్స్ తెలియదు. తిన్న తర్వాత వెయిటర్ దగ్గరికి వెళ్ళి ఈచ్ ప్లేట్ 80 రూపీస్ అని కాకుండా మా ముగ్గురు బిల్లు కలిపేసి 240 రూపీస్ చేసి దాన్ని సింగిల్ ప్లేట్ గా బిల్లు వేయించాను. బిల్లు కట్టేటప్పుడు కోటిగాడు ఏంట్రా ఇందులో మీ బిల్లు లేదు నాది ఒక్కడే ఉందని అడిగాడు. మా బిల్లు మేము సపరేట్ గా ఎంచుకున్నామని ఒక చిన్న బిస్కెట్ వేసాను. కోటిగాడు అది మొత్తం వాడి బిల్లు అనుకుని మా బిల్లు కూడా కలిపి కట్టేశాడు. ఎలాగైతేనే కోటిగాని బకరా చేసి మళ్ళీ వాడి చేత బిల్లు కట్టించాను. ఈ విషయం వాడికి కూడా ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది. నాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. వెళ్ళొస్తా.